బీఆర్ఎస్ హయాంలో రోడ్ల నిర్మాణంపై సభను తప్పుదోవ పట్టించిన మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిండు సభలో మంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రోడ్లు, భవనాల శాఖ ద్వారా జరిగిన అభివృద్ధి గణాంకాలను చెరిపేసే విధంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సభను, శాసనసభ్యులను తప్పుదోవ పట్టించే తీరు పట్ల ప్రివిలేజేషన్ మోషన్ ఇస్తామని హెచ్చరించారు. అబద్ధాలే ఆత్మగా, అంతరాత్మగా 15 నెలల కాంగ్రెస్ పాలన కొనసాగుతోందన్నారు వేముల. బీఆర్ఎస్ హయాంలో రోడ్ల నిర్మాణంపై సభను తప్పుదోవ పట్టించిన మంత్రి కోమటిరెడ్డిని వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిండు సభలో మంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో రోడ్డు, భవనాల శాఖ ద్వారా జరిగిన అభివృద్ధి గణాంకాలను చెరిపివేసే విధంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సభను, శాసనసభ్యులను తప్పుదోవ పట్టించే తీరు పట్ల ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని హెచ్చరించారు. అబద్ధాలే ఆత్మగా, అంతరాత్మగా 15 నెలల కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు వేముల.